ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల గంగానమ్మ అమ్మవారిని దర్శించుకున్న ట్రైబల్ వెల్ఫేర్ చైర్మన్ మురగం శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన యువతకు ట్రైకార్ కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లూరి కృష్ణమోహన్, మాటూరి ముసలయ్య, కృష్ణంరాజు, గిరిజన సంఘం నాయకులు కుంజా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకి పెద్దవేట వేయాలనేది మా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అదే రకంగా మేము గిరిజన ప్రజలందరికీ వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా ఉండాలంటే కనుక వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం చంద్రబాబు నాయుడు గారు. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా లేకుండా చేశారు. అది ఏంటంటే ప్రజలకి గిరిజన ప్రజలు బాగోవాలి అని కోరుకునే ఏమాత్రం ఉద్దేశం లేదు. అతనికి ఎంతసేపు మా బడ్జెట్ని మొత్తం ఖాళీ చేసి కూలీ చేశాడు మా గిరిజన వ్యవస్థని. కాబట్టి అతనికి భిన్నంగా మేము ఈరోజు ఏం చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి బడ్జెట్ తీసుకొచ్చి మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మేము మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము గిరిజన ప్రజలని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ గంగానమ్మ తల్లి ఆశీస్సుతో ఈ గిరిజన ప్రజలందరినీ కూడా మేము అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం.